హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవాల్టి వీడియోలో వచ్చేసి హోలీ స్పెషల్గా కజ్జికాయల్ని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అది కూడా మైదా అస్సలు వాడకుండా గోధుమ పిండితోనే చూపిస్తానన్నమాట. గోధుమ పిండితో చేసుకున్నా కూడా కజ్జికాయలు అయితే క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి. ముందుగా కజ్జికాయల్లో స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేనైతే 1/2 kg పల్లీలను అయితే ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి. పల్లీలు ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను చేస్తున్న క్వాంటిటీతో అయితే దాదాపుగా 70 నుంచి 80 వరకు కజ్జికాయలు అయితే వస్తాయండి. మీరు చేసుకోవాలనే క్వాంటిటీని బట్టి పల్లీలు తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల మైన నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు అందులోకి ఇలా సన్నగా తురుముకున్న ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలి. ఇక్కడ ఎండు కొబ్బరి కూడా అంతే, మనం పల్లీలు తీసుకునే క్వాంటిటీని బట్టి ఎండు కొబ్బరి వేసుకోవాలి. నేనైతే మీడియం సైజులో ఉండేవి 3 చిప్పలు ఇలా తురుముకొని వేసుకున్నానండి. ఎండు కొబ్బరి వేసుకున్న తర్వాత దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి తొందరగా ఫ్రై అవుతుంది. సో జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్రై చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఇంకా డ్రై ఫ్రూట్స్ బెల్లంతో కూడా కజ్జికాయలు చాలా వీడియోస్ అప్లోడ్ చేశానండి. వాటి లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కాసేపటికల్లా కొబ్బరి అయితే ఇలా లైట్గా బ్రౌన్ కలర్లోకి వస్తుందన్నమాట. ఈ టైంలో తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసి పెట్టుకోండి. అలాగే స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు అందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత దాన్ని కూడా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీరు కజ్జికాయలు తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే కనుక పల్లీలు 1 కప్పు, అలాగే ఎండు కొబ్బరి 1 కప్పు, ఇంకా బొంబాయి రవ్వ 1 అరకప్పు తీసుకోండి, సరిపోతుంది. బొంబాయి రవ్వ అయితే కాస్త కలర్ చేంజ్ అయిపోయిందండి. ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఎండు కొబ్బరి ఉన్న గిన్నెలోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే ముందుగా వేయించుకున్న పల్లీలు బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అక్కడక్కడ పలుకులు ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే కజ్జికాయలు తినేటప్పుడు ఆ పల్లీలు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1/2 kg దాకా బెల్లాన్ని ఇలా కచ్చాబిచ్చాగా నలగొట్టుకొని వేసుకోండి. అలాగే ఒక 5-6 యాలక్కాయలు కూడా వేసుకొని బెల్లాన్ని ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని, ఇంకా బెల్లం కూడా అంతేనండి. మీరు తీసుకునే పప్పులు కానీ కొబ్బరి క్వాంటిటీని బట్టి కానీ వేసుకోండి. ఇంకా మిక్సీ పట్టు పెట్టుకున్న బెల్లాన్ని ఒకటేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని తర్వాత మిగిలింది వేసుకోండి. అప్పుడు బెల్లం ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది. స్వీట్నెస్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటారు కదా, సో మీరు మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. అలాగే ఇలా స్టఫింగ్ని కలుపుకునేటప్పుడే కావాలంటే కొద్దిగా నెయ్యిని కరిగించుకొని వేసుకోవచ్చు అండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గోధుమ పిండిని కలుపుకోవడం కోసం ఒక గిన్నెలోకి నేనైతే ఇక్కడ 1/2 kg దాకా గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. ముందు చెప్పినట్లుగానే మీరు కజ్జికాయలు చేసుకునే క్వాంటిటీని బట్టి గోధుమ పిండి తీసుకోండి. ఇలా గోధుమ పిండిని తీసుకున్న తర్వాత అందులోకి చిటికెడంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పైన వేడి వేడి ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేడి వేడి ఆయిల్ వేసుకోవటం వల్ల గోధుమ పిండితో చేసుకున్నా కూడా కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయండి. ఇక్కడ ఆయిల్ వేసుకోవడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా చేత్తో బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే మరీ సాఫ్ట్గా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత కలుపుకున్న పిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని పిండిని చేత్తో బాగా పిసుకుతూ సాఫ్ట్గా చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్ని చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చేసుకున్న పిండి ముద్దల్ని ఒక్కొక్కటి ఇలా తీసుకొని పైనుంచి పొడి పిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో కాస్త పల్చటి చపాతీలాగా ఒత్తుకోవాలి. మనం కజ్జికాయల్ని గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి కాస్త పల్చగానే ఒత్తుకోండి. అలాగే ఇలా కజ్జికాయలకు చేసుకునేటప్పుడు మరీ రౌండ్గా రావాల్సిన అవసరం లేదండి, మాదిరిగా షేప్ వచ్చినా సరిపోతుంది. ఇలా చపాతీలాగా ఒత్తేసుకొని దాన్ని ఇలా కజ్జికాయల మోల్డ్ పైన వేసుకొని ఇప్పుడు అందులో ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇలా ఒక 2 స్పూన్లు వేసుకోండి. స్పూన్కి నిండుగా కాకుండా కాస్త వెలితిగా వేసుకోండి. కజ్జికాయలు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా స్టఫింగ్ మరీ నిండుగా కాకుండా కాస్త వెలితిగానే పెట్టుకోవాలన్నమాట. స్టఫింగ్ వేసుకున్న తర్వాత ఒకసారి వేలుతో మొత్తం నీట్గా సర్దేసుకొని
ఆ తర్వాత మౌల్డ్ని క్లోజ్ చేశారంటే ఎక్స్ట్రా గోధుమ పిండి బయటికి వస్తుంది. అలా లైట్గా ప్రెస్ చేసి ఎక్స్ట్రా వచ్చిన గోధుమ పిండిని తీసేయండి. తర్వాత లోపల ఉండే కజ్జికాయని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలా ఒక 10-15 కజ్జికాయలు చేసి పెట్టుకొని ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ని అయితే మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం చేసి పెట్టుకున్న కజ్జికాయలు వేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని అన్ని కజ్జికాయలు అయితే వేసేసుకోండి. కజ్జికాయలు వేసిన తర్వాత ఆయిల్లో కాగుతూ ఇలా వాటంతట అవే పైకి వస్తాయండి. అలాగే ఆయిల్లో కాగే వైపు తెల్లగా అవడం స్టార్ట్ అవుతాయి. అలా కజ్జికాయలు కాసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత గరిటెతో రెండో వైపు తిప్పేసుకోండి. కజ్జికాయల్ని ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో కాసేపు ఫ్రై చేసుకున్నారంటే కజ్జికాయలన్నీ కూడా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయండి. చూస్తున్నారు కదా, కజ్జికాయలన్నీ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి. అలాగే మనం చేసుకునేది గోధుమ పిండితో కాబట్టి ఫ్రై అవ్వడానికి కాస్త ఎక్కువగానే టైం పడుతుంది. సో కొద్దిగా ఓపిక్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఫైనల్గా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కజ్జికాయలని తీసుకొని ఫస్ట్ ఇలా చేత్తో నొక్కి చూసుకోండి. మెత్తగా ఉంటే కనుక ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోండి. లేదు గట్టిగా ఉన్నాయి అంటే కనుక తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో వేసి పెట్టుకున్నారంటే గోధుమ పిండి పల్లీలతో కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా బెల్లంతో చేసుకున్నాం కాబట్టి హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.